వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, యూనిక్ ఫ్యాషన్ బై మాలతి. చూస్తున్నారు కదండి, ఇది ఇంకా మంత్రాలయంలో మేము చేసిన కొద్దిగా షాపింగ్ వీడియో, అలాగే మా రిటర్న్ జర్నీ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. కొద్దిగా అలా బయటకు వచ్చి షాపింగ్ చేసామండి, పెద్దగా అయితే ఏం చేయలేదనుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ బయటికి వస్తే ఇంకా అంతే కదండి. ఎంత చూడకూడదు అనుకున్నా ఏదో ఒకటి చూసి కొంటుంటాము. అక్కడికి ఈ మధ్య నేనైతే చాలా అట్టుగానే ఉంటున్నా ఈ విషయంలో. మా హరితను కొద్దిగా తీసుకుంది, నేను ఏదో కొద్దిగా తీసుకున్నామండి. ఇంకోటి చూస్తావా లవ్ సింబల్ ఇది ఇది చాలా బాగుంది. క్లిప్ ఒకటి బాగుంటే మా హరిత తీసుకుంది. బాగుందక్క, బాగుంది. ఇలాంటివి అవన్నీ రొటీనే లేక ఇది బాగుంది. దీనిలో ఇంకోటి అన్నా చూడు, మనకి ఆ పైన పికాక్ది బాగుంది చూడు. వీటిలోనా అది వద్దులే, ఇవి బాగున్నాయి కదా బుడ్డి పర్సులు. అదే అది మనం గుళ్ళ పోయినప్పుడు అట్లా అంటే కిచెన్ లాగా కూడా వాడచ్చు మనకి. అవును అవును, కిచెన్ లాగా కూడా వచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా క్యూట్ గా ఉంటది. అవును, తీసుకో మధు. మా ఫ్రెండ్ హరితకి కొంచెం చిన్న పిల్లలు, అందుకే తనొక్కటి పిల్లల కోసం తీసుకుంది. కొద్దిగా బాగానే బొమ్మలు ఇక్కడ అదే చూస్తున్నారు. వాళ్ళ పాపకు ఒకటి బొమ్మ చూస్తుంటే వాళ్ళ పాప వీడియో కాల్లో మరి చూసి మరీ తీసుకుంటుంది. ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ పాపకి వీడియో కాల్లో చూపించమని అడుగుతుందంట. వాళ్ళ పాప వీడియో కాల్లో చూపించి మరి తీసుకుంది లేండి. అక్కడికి బొమ్మ తీసుకుంది, 2-3 బొమ్మలు తీసుకుంది. మా గ్రూప్ లో తనే చిన్న పిల్లలు ఉన్నది. చూస్తున్నారు కదండి, మరి ఉండలేక మరి మేము ఫ్రూట్ సలాడ్ ఏదో తీసుకున్నాము. ఎందుకు నైట్ అయినా కూడా చాలా ఏదో కూల్గా తాగాలి అనేలాగా ఉంది అసలు. అందుకనేసి నేను హరిత మరి ఫ్రూట్ సలాడ్ తాగేసాము ఇక్కడ. మరి అలా చూస్తూ ఉన్నాను. షాపింగ్ అయితే బాగా ఉందండి. మనం ఇంకా తెలుసు కదా, చూస్తే మన లేడీస్ ఏదో ఒకటి కొంటామో లేదో అది పక్కన పెడితే చూడాలి అని అనుకుంటుంటాం కదా. మీలో కూడా ఎంతమంది ఇలాగనే ఉంటారు. మోస్ట్లీ నాకు తెలిసి అయితే మనం అందరం ఇలాగే ఉంటాము. ఏదో ఒకటి అయితే షాపింగ్ ఉందంటే చాలు, ఏదో ఒకటి అలా చూస్తూ ఉంటాం కదా. ఇంకా కొంచెం కాస్ట్లీలు ఏమున్నాయి చూస్తూ ఉన్నారా అండి? ఏవి కనిపిస్తే అవి అలా చూస్తూ ఉంటాము. మేము తిరుపతిలో కూడా బాగానే చూసామండి. అక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది అసలు. కానీ ఇక్కడైతే నాకు కొంచెం కాస్ట్లీనే అనిపించాయి. అన్ని ఇయర్ రింగ్స్ ఏమన్నా చూడు 100 అంటున్నారు. తిరుపతిలో చాలా బాగుంటాయి, 30 రూపీసే చాలా బాగుంటాయి అసలు, ఫ్యాన్సీగా ఉంటాయి. ఇంకా మా ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఏదో కావాలంటే చూస్తూ ఉన్నారు. వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా పర్లేదు, నాట్ బ్యాడ్ కలెక్షన్. షాపింగ్ అంటే కొద్దిగా తిరుపతిలోనే బాగుంటుంది. ఇప్పుడు తిరుపతిలో అయితే మేము చాలా ఫన్ ఎంజాయ్ చేసామండి షాపింగ్ దగ్గర. అసలు షాప్ ఓనర్ వాళ్ళని మా ఫ్రెండ్స్ అంతా బాగా సతాయిచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పిన కాస్ట్కి మనం అడిగిన కాస్ట్కి తేడానే ఉంటుంది అడుగుతాడు కాదు. చెప్పాలంటే ఇట్లాంటివన్నీ అరుణక్కే చెప్పాలా. రాత్రిపూట ఎందుకు పంపిస్తావంట? లేదు, పొద్దున ఓపెన్ చేస్తానే, రాత్రి పని చేసేవాడు ఎందుకు పంపించావు? అవునా? ఏమన్నా మరి ఇస్తావా? ఇవా మీ పాపకి ఇచ్చినాను అనుకో. ఈయన ఒకటే ఒకటి కానీ చాలా కూడా లేవు. ఇది మాకి ఇక్కడ ఏదో మరి పౌచ్ బాగుంటే అలా చూస్తున్నాము. మావాడు ఒకటి ఏదో థీమ్ అడిగాడు. ఆ థీమ్ది ఏదో ఫుట్బాల్ థీమ్ ఏదో అడిగాడు, కానీ అదైతే దొరకలేదు. ఇంకా అయిపోయిందండి. ఇది మరుసటి రోజు సేవకి ఇలా వచ్చేసాం మేము. చూస్తున్నారు కదా, మరుసటి రోజు మార్నింగ్ 7కి మాకు 7 నుంచి 5 వరకు అన్నారండి. కానీ మాకైతే 2 o'clockకే అయిపోయింది. ఇంకా వాళ్ళే లంచ్ కూడా అరేంజ్ చేసి, లంచ్ కూడా అయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రూమ్ వెకేట్ చేసేసామండి. మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాము. మేము రిటర్న్ జర్నీ అయినా ఆన్ ది వేలోనే ఇలా ఆంజనేయ స్వామి, రాముల వారు
టెంపుల్స్ వస్తాయండి. చాలా బాగున్నాయి టెంపుల్స్. మీరు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. ఆంజనేయ స్వామి, రాముల వారు ఉంటారన్నమాట. ఇంకా ఇదండి మా రిటర్న్ జర్నీకి. ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి చేరుకున్నామండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మంత్రాలయం ట్రిప్ అయితే మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి మాకైతేను. ఇంకా మేము చేరుకున్నాక ఒక 1/2 అవర్కి మా ట్రైన్ వచ్చింది. ఇదండి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.